హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఏంటంటే మనకి ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్లో అకౌంటింగ్ ఫర్ మేనేజర్ సబ్జెక్ట్ ఉంది. సో ఈ అకౌంటింగ్ ఫర్ మేనేజర్ సబ్జెక్ట్లో మనకు ఒక కేస్ స్టడీ వచ్చే ప్రాబ్లం ఛాన్స్ ఉంది. సో అంటే ఇది కేస్ స్టడీ రూపంలో రావచ్చు లేదా నార్మల్ ప్రాబ్లంలో రావచ్చు. అదేంటంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అనమాట. సో ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ యొక్క ప్రాబ్లమ్ నేను ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓవరాల్గా ఇందులో మనకి 4 పాయింట్స్ అయితే కవర్ అవుతాయి. సో ఆ పాయింట్స్ని మనం ఈజీ స్టెప్లో ఏ విధంగా చేయాలని ఈ క్లాస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే స్క్రీన్ మీద మీకు ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది, అంటే క్వశ్చన్ అనమాట. సో అది మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుని మీరు నోట్స్లో నోట్ చేసుకుని రెడీగా ఉండండి. సో నేను చెప్పే ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వండి. సో ఒకవేళ కనుక ఈ ప్రాబ్లంలో ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాడు మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఏమి ఇచ్చారంటే యాక్చువల్గా ఫస్ట్ మనల్ని ఏం కాలిక్యులేట్ చేయమన్నాడంటే బ్రేక్ ఈవెన్ సేల్స్ కాలిక్యులేట్ చేయమన్నాడు. సో చూసుకుంటే కనుక సో బ్రేక్ ఈవెన్ సేల్స్ కాలిక్యులేట్ చేయాలి మనం. సో బ్రేక్ ఈవెన్ సేల్స్ ఫార్ములా ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. సో ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. సో ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో అని నోట్ చేసినప్పుడు మనకి ఫస్ట్ పీవీ రేషియో కూడా మనకి కావాలి. సో ఇది బ్రేక్ ఈవెన్ సేల్స్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. సో యాక్చువల్గా ప్రాబ్లం వాడికి ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చేసాడు, వాడు మనకి ఎంత ఇచ్చాడంటే 90,000 ఇచ్చాడు. సో మనం కాలిక్యులేట్ చేయవలసింది పీవీ రేషియో. పీవీ రేషియో ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. సో కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. సో బట్ ఇక్కడ ప్రాబ్లంలో చూసుకుంటే మనకి టోటల్ సేల్స్ ఇవ్వలేదు, టోటల్ కాంట్రిబ్యూషన్ ఇవ్వలేదు. బేసిక్గా అంటే కాంట్రిబ్యూషన్ అంటే మనం సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ అనమాట. సో అక్కడ పర్ యూనిట్ ఇచ్చాడు కాబట్టి వేరే ఆల్టర్నేటివ్ ఫార్ములా మనం తీసుకోవచ్చు. సో ఆర్ పీవీ రేషియో ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ 100. సో సిపియు అంటే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, ఎస్పియు అంటే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. ఓకే, నాకు స్పేస్ లేక నేను షార్ట్ కట్లో నోట్ చేస్తాను, బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మీరు మాత్రం ఫుల్ ఫామ్ నోట్ చేయండి. సో సిపియు అంటే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ 100. నౌ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఫార్ములా ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఓకే, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఫార్ములా ఏంటి? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సో మనకి సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ వాడు ప్రాబ్లంలో ఇచ్చేస్తాడు, మనం కాలిక్యులేట్ చేయవలసింది వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కాలిక్యులేట్ చేయాలి. సో అక్కడ ప్రాబ్లంలో మనకి డైరెక్ట్గా వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అనేది ఇవ్వలేదు. సో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ యొక్క డీటెయిల్స్ ఇచ్చాడు. సో నా వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈక్వల్ టు ఫస్ట్ వన్ డైరెక్ట్ మెటీరియల్ ప్లస్ డైరెక్ట్ లేబర్ ప్లస్ డైరెక్ట్ ఓవర్ హెడ్స్. సో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఫార్ములా ఏంటండి? డైరెక్ట్ మెటీరియల్ ప్లస్ డైరెక్ట్ లేబర్ ప్లస్ డైరెక్ట్ ఓవర్ హెడ్స్. సో ఇక్కడ డైరెక్ట్ మెటీరియల్ ఎంత ఇచ్చాడు ప్రాబ్లంలో మనకి? 5 రూపీస్ ఇచ్చాడు. ప్లస్ డైరెక్ట్ లేబర్ ఎంత ఇచ్చాడు? 2 రూపీస్ ఇచ్చాడు. ప్లస్ డైరెక్ట్ ఓవర్ హెడ్స్ ఏమన్నాడంటే 100% ఆఫ్ డైరెక్ట్ లేబర్. సో డైరెక్ట్ లేబర్లోంచి 100% తీసుకోండి డైరెక్ట్ ఓవర్ హెడ్స్ అన్నాడు. సో డైరెక్ట్ లేబర్ ఎంత? 2 రూపీస్. అంటే ఇందులోంచి 100% తీసుకుంటే ఎంత వస్తుంది? 2 రూపీస్ వస్తుంది. సో ఆర్ యు క్లియర్? సో నా ఎంత వచ్చిందండి? 5 + 2 + 2 9 రూపీస్ వచ్చింది. సో ఆర్ యు క్లియర్? ఇది వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సో ఇప్పుడు ఈ ఫార్ములాని అప్లై చేద్దాం. సో కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత వచ్చింది మనకి? వాడే ప్రాబ్లంలో ఇచ్చేసాడు, 12 రూపీస్ ఇచ్చేసాడు. సో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత వచ్చింది? ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం చూడండి, 9 రూపీస్. సో 9 వచ్చింది. టోటల్ చేస్తే ఎంత వచ్చింది మనకి? లైక్ సిపి అంటే 12 - 9 తీసేస్తే మనకి
3 రూపీస్ అనేది కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫార్ములాలో అప్లై చేద్దారు, పీవీ రేషియో ఫైండ్ అవుట్ చేద్దారు. సో ఆర్ యు క్లియర్? పీవీ రేషియో ఫైండ్ అవుట్ చేద్దారంటే సో నౌ పీవీ రేషియో ఈక్వల్ టు contribution per unit divided by selling price per unit into 100. So are you clear? ఇప్పుడు పీవీ రేషియో ఫైండ్ అవుట్ చేద్దారు. పీవీ రేషియో ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ 100. సో కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత వచ్చింది చూడండి, ఇక్కడ కాల్కులేట్ చేసాం, 3 రూపీస్ వచ్చింది. సో 3 రూపీస్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత వచ్చింది మనకి, వాడే ప్రాబ్లంలో ఇచ్చేసాడు, 12 రూపీస్ ఇచ్చాడు. 12 ఇంటూ 100. సో ఇప్పుడు కాల్కులేటర్తో మనం కాల్కులేట్ చేద్దాం. సో బేసిక్గా 3/12 ఇంటూ 100. సో ఈక్వల్గా మనకి 25% వచ్చింది. సో ఆర్ యు క్లియర్? సో దిస్ ఈస్ ద కాల్కులేషన్ ఆఫ్ పీవీ రేషియో. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దాం, ఫస్ట్ పాయింట్ బ్రేక్ ఈవెన్ సేల్స్ కాల్కులేట్ చేద్దాం. సో నౌ బ్రీపీ లైక్ బిఈ సేల్స్ ఈక్వల్ టు సో ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. సో ఆర్ యు క్లియర్? ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. సో యాక్చువల్గా ప్రాబ్లంలో వాడు మనకి ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు? 90,000 ఇచ్చాడు. సో 90,000 డివైడెడ్ బై పీవీ రేషియో ఎంత వచ్చింది ఇక్కడ, 25% వచ్చింది. సో అంటే ఏంటి, 90,000 డివైడెడ్ బై 25/100. సో దీని మళ్ళీ చూసుకుంటే కనుక సో దీని వల్ల చూసుకుంటే కనుక 90,000 డివైడెడ్ బై 25/100 అంటే ఎంత వచ్చిందో చూద్దారు. అంటే 0.25 వస్తుంది, మీకు కాల్కులేషన్ రావాలని చెప్తున్నాను. ఎంత వచ్చింది? 0.25 వచ్చింది. సో 90,000 డివైడెడ్ బై 25/100 అంటే 0.25. సో ఇప్పుడు 90,000 డివైడెడ్ బై 0.25 ఎంత వచ్చిందో చూద్దారు. సో 90,000 డివైడెడ్ బై సో ఎంత వచ్చింది మనకి, 3,60,000. సో యాక్చువల్గా ఎంత వచ్చిందండి బ్రేక్ ఈవెన్ సేల్స్ అనేది, 3,60,000. సో ఇది బేసిక్గా మనం కాల్కులేట్ చేయవలసింది. సో ఫస్ట్ పాయింట్ ఆడ ఏమడిగాడండి, బ్రేక్ ఈవెన్ సేల్స్ అడిగాడు. చాలా సింపుల్ అండి, ఇది పెద్ద కష్టం ఏం కాదు. సో ఫార్ములాకి మన మైండ్లో ఉంటే ఈజీగా ప్రాబ్లం చేయొచ్చు. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఇక్కడ బ్రేక్ ఈవెన్ సేల్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో బ్రేక్ ఈవెన్ సేల్స్ యొక్క ఫార్ములా ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఆర్ యు క్లియర్? ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. సో ఇక్కడ పీవీ రేషియో ఫార్ములా ఏంటి, కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 ఆర్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ 100. సో అక్కడ టోటల్ సేల్స్, టోటల్ వేరియబుల్ కాస్ట్ అమౌంట్ ఇచ్చేస్తే మనం కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 యూజ్ చేయొచ్చు. బట్ అక్కడ వాడు ఏం ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇచ్చాడు, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇచ్చాడు. సో దాంతోపాటు నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇస్తే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇవ్వలేదు కాబట్టి సో మనం ఈ ఫార్ములా తీసుకున్నాం. ఈ ఫార్ములా ఓవరాల్ ఫార్ములా ఏంటి, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ 100. సో ఇప్పుడు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఫార్ములా ఏంటి, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఆల్రెడీ వాడు మన ప్రాబ్లంలో ఇచ్చాడు, 12 రూపీస్ ఇచ్చేసాడు. సో మనం ఫైండ్ అవుట్ చేయవలసింది కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ చేయాలన్నమాట. సో కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అనేది వాడు డైరెక్ట్గా ఇవ్వలేదు మనకి. సో దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈక్వల్ టు డైరెక్ట్ మెటీరియల్ ప్లస్ డైరెక్ట్ లేబర్ ప్లస్ డైరెక్ట్ ఓవర్ హెడ్స్. సో దీనికి మళ్ళీ ఏం చేయాలంటే, డైరెక్ట్ మెటీరియల్ వాడు ప్రాబ్లంలో ఇచ్చేసాడు, 5 రూపీస్ ఇచ్చాడు. డైరెక్ట్ మెటీరియల్ వాడు ప్రాబ్లంలో ఇచ్చాడు. డైరెక్ట్ లేబర్ వచ్చి 2 రూపీస్ ఇచ్చాడు. డైరెక్ట్ ఓవర్ హెడ్స్ ఏమన్నాడు, 100% ఆఫ్ డైరెక్ట్ లేబర్, అంటే డైరెక్ట్ లేబర్లోంచి 100% అమౌంట్ తీసుకోండి అన్నాడు. అంటే డైరెక్ట్ లేబర్ ఎంత, 2 రూపీసే కదా, 2 రూపీస్ మనం తీసుకున్నాం అనమాట.
సో అదే 50% అనుకోండి 2 రూపీల నుంచి 50% 1 రూపీ తీసుకుంటాం. బట్ 100% అన్నాడు కాబట్టి 2 రూపీస్ తీసేసుకున్నాం. నౌ 5 + 2 + 2 9 రూపీస్ అన్నది వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ వచ్చింది. ఇప్పుడు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఫార్ములా ఏంటి? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సో సెల్లింగ్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. ప్రాబ్లంలో వాడు ఇచ్చేసాడు 12 రూపీస్ ఇచ్చాడు. సో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత? 9 రూపీస్. సో 12 - 9 3 రూపీస్ వచ్చింది. సో మనకి సిపియు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ వచ్చేసింది. ఆర్ యు క్లియర్? సో ఇప్పుడు పీవీ రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. పీవీ రేషియో ఫార్ములా ఏంటి? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ 100. సో కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత? 3 రూపీస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత? 9 రూపీస్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇంటూ 100 ఎంత వచ్చింది మనకి? 25% వచ్చింది. సో ఇప్పుడు బీఈపీ సేల్స్, బ్రేక్ ఈవెన్ సేల్స్ అనమాట. బ్రేక్ ఈవెన్ సేల్స్ ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ వాడు ప్రాబ్లంలో ఇచ్చేస్తాడు. ఎంత? 90,000 ఇచ్చేస్తాడు. పీవీ రేషియో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఎంత? 25%. సో నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే 90,000 డివైడెడ్ బై 25% మనం 25/100 రాయొచ్చు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? 90,000 డివైడెడ్ బై 25/100 అంటే 0.25 వచ్చింది. సో 90,000 డివైడెడ్ బై 0.25 అంటే ఎంత వచ్చిందని మనకి? 3,60,000 వచ్చిందనమాట సేల్స్. సో దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఈస్ దేర్. సో ఆర్ యు క్లియర్? సో దిస్ ఈస్ కమ్స్ అండర్ ద ఫస్ట్ పాయింట్, బ్రేక్ ఈవెన్ సేల్స్ అనమాట. ఓకే. సో నెక్స్ట్ గోయింగ్ టు బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్. లైక్ బ్రేక్ ఈవెన్ యూనిట్స్ అడిగాడు. సో ఇదంతా వచ్చేస్తే అది కాలిక్యులేట్ చేయడం ఈజీ అండి. ఫస్ట్ స్టెప్పే కొంచెం పాయింట్స్ అన్నీ మనం తీసుకుని కాలిక్యులేట్ చేయాలి. లెట్స్ సీ హియర్. ఒకవేళ మీరు నోట్ చేసుకోవాలనుకుంటే ఒకసారి వీడియోను పాజ్ చేసి నోట్ చేసుకోండి. నేను నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాను. ఓకే, ఇప్పుడు మనం బిఈ యూనిట్స్ సెకండ్ పాయింట్, బిఈ పాయింట్ ఏమడిగాడు? బ్రేక్ ఈవెన్ పాయింట్ అడిగాడు. సో బ్రేక్ ఈవెన్ ఇన్ యూనిట్స్ అడిగాడు కదా, సారీ. బ్రేక్ ఈవెన్ యూనిట్స్ అడిగాడు. సో బ్రేక్ ఈవెన్ యూనిట్స్ ఫార్ములా ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సో ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సో ఆల్రెడీ మనకి ఏంటంటే యాక్చువల్గా చూసుకుంటే ప్రాబ్లంలో సో ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చేసాడు. ఎంత? 90,000 ఇచ్చాడు. సో డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ప్రీవియస్గా మనం కాల్కులేట్ చేసాం కదా, ఎంతండి? 3 రూపీస్ వచ్చింది. సో 3 రూపీస్ అనమాట. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చిందో చూద్దాం. సో 90,000 డివైడెడ్ బై 3. సో 30,000 వచ్చింది అనమాట మనకి. సో 30,000 యూనిట్స్ వచ్చింది అనమాట. సో ఇది సెకండ్ పాయింట్, బ్రేక్ ఈవెన్ యూనిట్స్ అనమాట. సో బ్రేక్ ఈవెన్ సేల్స్ కాలిక్యులేట్ చేసాం, బ్రేక్ ఈవెన్ యూనిట్స్ కాలిక్యులేట్ చేసాం. సో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ప్రాబ్లం వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? సి వచ్చి అంటే డిజైర్డ్ సేల్స్ కాలిక్యులేట్ చేయమన్నాడు. అంటే వాడేం అడిగాడంటే సేల్స్ రిక్వైర్డ్ టు ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 4,50,000. ఓకే, ఒకవేళ ప్రాఫిట్ కనుక 4,50,000 వస్తే సో ఎంత సేల్స్ రావచ్చు అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు వాడు. సో ఇక్కడ మనం డిజైర్డ్ సేల్స్ అంటాం. మనం డిజైర్ సేల్స్ ఈక్వల్ టు ఫిక్స్డ్ cost plus so desired profit divided by PV ratio. సో ఇది బేసిక్గా డిజైర్డ్ సేల్స్. అంటే ఒకవేళ కనుక ప్రాఫిట్ 4,50,000 అయితే మనల్ని సేల్స్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. దానికి ఇది ఫార్ములా.
సో ఆల్రెడీ మనకి ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చేసాడు ఎంతండి 90,000 ప్లస్ డిజైర్ ప్రాఫిట్ ఇచ్చాడు ఎంత థర్డ్ పాయింట్ చూడండి సి పాయింట్ 4,50,000 సో 4,50,000 డివైడెడ్ బై పీవీ రేషియో ఎంత 25%. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇది ఎంత అవుతుందండి 90,000 ప్లస్ 4,50,000 5,40,000 అవుతుంది. సో డివైడెడ్ బై 25% అంటే 25/100 వేసుకోవచ్చు. సో దీన్ని ఇంకా సార్ట్ అవుట్ చేస్తే 5,40,000 డివైడెడ్ బై 25/100 అంటే 0.25. సో ఆర్ యూ క్లియర్ 0.25. సో ఇప్పుడు 5,40,000 డివైడెడ్ బై 0.25 చూద్దారి 5,40,000 divided by 0.25 then how much? So here we are getting 21,60,000 21,60,000. సో ఆర్ యూ క్లియర్ ఒకవేళ కనుక ప్రాఫిట్ కనుక 4,50,000 అయితే మనకు వచ్చే సేల్స్ ఎంత అండి 21,60,000. సో ఇది డిజైర్ సేల్స్ అనమాట. సో ఐ హోప్ ఆర్ యూ క్లియర్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఇక్కడ బ్రేక్ ఈవెన్ యూనిట్స్ కాల్కులేట్ చేసాము డిజైర్ సేల్స్ కాల్కులేట్ చేసాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డిజైర్ ప్రాఫిట్ అడిగాడు అంటే ఏమడిగాడు అక్కడ ప్రాఫిట్ రిక్వైర్డ్ టు ఎర్న్ ఏ సేల్స్ ఆఫ్ 23 lakhs. ఒకవేళ సేల్స్ కనుక 23 lakhs అయితే ప్రాఫిట్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. లెట్స్ సీ హియర్. ఓకే సో వాడు ఫోర్త్ పాయింట్ ఏమడిగాడు డి పాయింట్. సో డిజైర్ ప్రాఫిట్. సో డిజైర్ ప్రాఫిట్ ఫార్ములా ఏంటంటే యాక్చువల్గా సేమ్ ఫార్ములాని మనం యూజ్ చేస్తాం డిజైర్ సేల్స్ ఫార్ములా. డిజైర్డ్ సేల్స్ ఈక్వల్ టు సేమ్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్ ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో. సో బేసిక్గా ఈ ఫార్ములాని బట్టే చేసుకుంటాం మనం. సో డిజైర్ సేల్స్ ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు ఎంత ఇచ్చాడండి 23 lakhs ఇచ్చాడు. సో ఆర్ యూ క్లియర్ 23 lakhs మనకి ప్రాబ్లంలో ఇచ్చేసాడు ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ఆల్రెడీ ఇచ్చేసాడు మనకి 90,000 ప్లస్ మనకు కాలిక్యులేట్ చేయవలసింది డిజైర్ ప్రాఫిట్ అన్నమాట. డిజైర్ ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో ఆల్రెడీ ఇచ్చేసాడు కదా ఎంతండి 25%. సో దీన్ని మనం మార్చొచ్చు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సో ఇక్కడ డివైడ్ అవుతుంది కాబట్టి దీని ఇటుపక్క తీసుకొస్తే మల్టిపుల్ అవుతుంది. అంటే 25% డివైడ్ అవుతుంది కాబట్టి ఇటుపక్క తీసుకొస్తే మల్టిపుల్ అవుతుంది. నో 23 lakhs ఇంటూ 25% చేసింది. నెక్స్ట్ సార్ట్ అవుట్ చేస్తాను 90,000 ప్లస్ డిజైర్ ప్రాఫిట్ అని రాస్తున్నాను షార్ట్ కట్లో రాస్తున్నాను. సో ఇంకా వీడియో బాగా లెంత్ అయితే మీకు ఇబ్బంది అవుతుందని. సో ఇప్పుడు మనం దీన్ని సార్ట్ అవుట్ చేద్దాం. సో 23 lakhs 25% అంటే 25/100 అంటే 0.25 కదా. సో 0.25 ఈక్వల్ టు 90,000 ప్లస్ డిజైర్ ప్రాఫిట్. సో ఇప్పుడు ఇది చూద్దాం 23 lakhs into 0.25 then how much? So 5,75,000. So 5,75,000 equal to 90,000 plus desired profit. సో దీని ఇటు పక్క తీసుకొచ్చేస్తాం అనుకుంటున్నాం డిజైర్ ప్రాఫిట్ ఈక్వల్ టు సో ఇక్కడ ప్లస్ ఉంది ఇది మైనస్ అయిపోద్ది. నా 5,75,000 మైనస్ 90,000. సో ఎంత వచ్చిందో చూడండి 15
సో 4,85,000 వస్తుందా చూద్దాం. యాక్చువల్లీ 4,85,000 వస్తుంది. సో 5,75,000 మైనస్ 90 సేమ్ 4,85,000. 4,85,000. సో ఆర్ యూ క్లియర్? సో ఇది డిజైర్డ్ ప్రాఫిట్ అనమాట. ఒకవేళ కనుక సేల్స్ కనుక 23 lakhs వస్తే డిజైర్డ్ ప్రాఫిట్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఈ విధంగా మనం కాల్కులేట్ చేద్దాం. సో దిస్ ఈస్ ద 4th స్టెప్, డి స్టెప్ అనమాట.